రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి మొత్తం హిందువులకి హిందుత్వానికి ఒక ప్రతీకగా నిలబడి భారతీయ జనతా పార్టీ ఎన్నికల దృష్టితోనే ఈ ప్రచార ఆర్భాటం అంతా కూడా చేస్తుంది అనేటువంటి విమర్శను మీరు ఏ విధంగా చూస్తారు? అనుకోండి అంటాను అయ్యా. ఎందుకంటే సార్ మాకు అసలు అయోధ్య ఒక చీకటిమయం అయిపోయిన అయోధ్యని వాళ్ళ బాలరాముడి రూపంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు మనసులో ఒక్కసారి మీరు ఊహించుకుంటే ఒక తేజో రూపాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారు మోడీ గారు మాకు అందిస్తున్నారు. ఇవాళ వారణాసి క్షేత్రం ఎలా చేశారు, మాకు ఆయన ఏ కోణంలో చేస్తున్నారన్నది అనవసరం. ఎందుకంటే దాన్ని చర్చగా తీసుకొచ్చి పలానా రాజకీయ కోణం ఉందంటారా ఇందులో? రాజకీయ కోణం అదే నేను అంటున్నాను. ఏ విధంగా వచ్చిందన్నది కాదు సార్. అయోధ్యలో రాముడు వచ్చాడు అన్నటువంటి ఆనందమే ఇప్పుడు మాకు. ఇంకేం కనపడవు, ఇంకేం వినపడవు. ఆయన దర్శనం మీరు చూడండి. అయోధ్య రేపు ఉత్తరోత్తర ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరం పెరుగుతుంటే ఎంత ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అవుతుందో చూడండి. ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక టూరిజం హాట్స్పాట్గా మార్చేటువంటి వ్యూహం, ఇవన్నీ కలగలిపి అయోధ్యని ఒక ఎన్నికల ఎజెండాగా మలిచేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. టూరిజం స్పాట్గా మార్చి దాని మీద సంపాదించేంత కోట్ల రూపాయల ఆదాయము ఏమీ లేదు సార్. ఏముంటుంది అక్కడ? ఏం చేయగలుగుతారు? ఆ అయోధ్య విస్తీర్ణం ఎంత, దాంట్లో దేవాలయం కట్టి ఏ విధంగా చేయగలుగుతారు? హిందువుల యొక్క మనోధైర్యము రామచంద్రమూర్తి యొక్క రూపం, అది ఆయనకు తెలుసు. ప్రధానమంత్రి గారు ఇవాళ నాట్ ఓన్లీ అయోధ్య, బిఫోర్ వారణాసి చేయలేదా? రేపు ఉత్తరోత్తర ఇంకా ఎన్నో దేవాలయాల్ని ఉద్ధరింపజేస్తాను అని చెప్పి ఆదిత్యనాథ్ షిండే గారు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. అక్షరాల మా ఆనందం అది ఏ రకంగా ఇక్కడ పాయింట్ అసలు రాజకీయ కోణం అనేది లేకపోతే ఒక ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విమర్శ చేసింది. దీని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చారు కాబట్టి మేము రావడం లేదు అని ఒక ప్రకటన కూడా చేసింది. ఇంకోటి ఏంటంటే ప్రతి పురాతన ఆలయాన్ని మళ్ళీ ప్రధానమంత్రి దర్శించడం, అక్కడి నుంచి ఒక సంకేతం మహారాష్ట్రలో సందర్శించారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న సందర్శించారు, లేపాక్షి ఆలయానికి, ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు, అలానే రామేశ్వరం వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా చూడాలి? ఇదంతా పొలిటికల్ స్టంట్గా మారిపోతుంది. ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమారు అంటే మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకోను సార్. పొలిటికల్కి ఆధ్యాత్మికానికి సంబంధం లేదు. ఆయన భక్తితో, ఆయన హిందువుల యొక్క ధైర్యానికి సంబంధించి, హిందువుల యొక్క మాటకు సంబంధించి గౌరవంతో ఆయన మా మాటని గౌరవించి ఇప్పుడే కాదు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. గుజరాత్ని ఎలా చేశారు, ద్వారకాని ఎలా చేశారు. అప్పుడు ఇక్కడ రాజకీయ కోణం అనేటటువంటిది ఏంటంటే అపోజిట్ వాళ్ళు బురద జల్లటమే తప్ప లేదు. ఇతరత్ర వాళ్ళందరూ కూడా అనుకోవడం ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇది ఒక దాన్ని ఏమంటారు, ఎంతవరకు ప్రభావితం చేస్తుందండి? నవే డేస్ ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మీరు 1990, 1980, 1960 ఒకలాగుంటే 2000 సంవత్సరం, 2010, ఇవాళ ఫలానా ఇది చూపించి ఓట్లు వేయించుకోవడమో గెలవటమో లేదండి. ఇవాళ ప్రతి ఒక్కరు మీకొచ్చిన అనుమానము 90% పీపుల్కి వస్తుంది. బికాజ్ ఆఫ్ అందరూ చదువుకున్న వాళ్ళే. ఇవాళ ఒక అయోధ్యను చూపించి ఓట్లేయమంటే ఓట్లేసే వాళ్ళు కాదండి. పరిపాలనని బట్టి ఓట్లేస్తారు. ఇవాళ ఏమైంది తెలంగాణలో లేదంటే ఇంకొక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు తప్ప వనరులు కురిపించినా, డబ్బులు కురిపించినా, లేదంటే మీరన్నట్టు ఏదైనా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాన్ని తీసుకున్నా గెలిచే ప్రసక్తి ఏం లేదు. అది ఒక రాళ్ళు వేయడానికి ఇదొక అవకాశమైంది. ఇవాళ అయోధ్యని ఈ విధంగా తీర్చిదిద్దారు. దానికి సంబంధించి ఈ రాజకీయ కోణం అంటారు. రేపు ఇంకొకటి ఏదో సముద్రం దగ్గర ఇంకోటి చేశారనుకోండి, అది రాజకీయ కోణం అని అంటారు. మనిషి నాలుకకు ఏంటి సంబంధం ఏంటి? ఎక్కడో రామేశ్వరంలో ఉన్నటువంటి శివాలయాల్లో పూజలు చేయడానికినో రాముడి ప్రతిష్టాపనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదండి, రామాయణంలోనే ఉంది. శ్రీరామచంద్రమూర్తి ఆరాధించినటువంటి దైవమే పరమేశ్వరుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. మనకు వేదంలో చెప్తోంది
ప్రతిరోజు బ్రాహ్మడు నిత్య విధి అంటే ప్రాణము, మంచినీరు ఎలా తాగుతున్నావు నువ్వు బ్రతకడానికి, ఆహారం ఎలా తీసుకుంటున్నావు నువ్వు బ్రతకడానికి, అలా సంధ్యావందనం చేయాలని చెప్పింది. అటువంటి సంధ్యావందనంలో ఉంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివ. అక్షరాల పరమేశ్వరానుగ్రహంతోనే ఏ ఆటంకం లేకుండా అయోధ్య నిర్మాణం పూర్తవుతుంది అన్నది ఆయన భావన అవ్వచ్చుగా. లక్ష్మీకాంత్ శర్మ గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన రాజ్యాంగం చెప్తుంది అంతా కూడా అందరూ అన్ని మతాలు సమానం, లౌకికవాదం, వీటికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకనే ఈ ఆలయాల పరంపర ఇప్పుడు ఒక వివాదాల తేనెతుట్టిలాగా మారుతుంది. రామ జన్మభూమితోనే ఇది ఆగుతుందా అనేటువంటి చర్చ కూడా రామాలయ ప్రతిష్టాపన సమయంలో ఎక్కువగా జరుగుతుంది. మీరేం చెప్తారు దీనికి? సార్, ఇక్కడ ఒక హిందూ ధర్మాన్నో లేదంటే ఫలానా మతాన్నో అనుసరించో లేదంటే వాళ్ళ పక్షాన ఉండో చేసేదేం కాదు. హిందువులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించింది. రెండవది, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ గురించే మీరు ఇప్పుడు ప్రశ్నించేది. ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా హిందువుల పక్షాన ఉంది. అలాగే అన్ని మతస్థులని వాళ్ళు, ఇప్పుడు మన ఇండియాలో అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని మతస్థుల్ని రక్షిస్తున్నాడు ప్రధానమంత్రి, అన్ని మతస్థులకు రేషన్ ఇస్తున్నాడు, అన్ని మతస్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే హిందూ దేవాలయాలలో హిందువులకు జరిగిన అన్యాయాలకు సంబంధించి ఆయన మా ఆవేదనను గుర్తించి ఆయన చేస్తున్నారు అంతే. అందరికీ అన్ని రకాల సౌకర్యాలని ప్రసాదించినప్పుడు ప్రత్యేకంగా హిందువులకే ఆయన చేస్తున్నారన్న దానికి నేను ఏకీభవించను. ఏంటి కృష్ణ జన్మభూమి అని మళ్ళీ ఒక కొత్త టాపిక్, కొత్త డిస్కషన్, కోర్టులో కేసులు వేయడము, మళ్ళీ ఎంక్వైరీలు స్టార్ట్ అవడము. ఆల్రెడీ ఆర్కియాలజీకి ఆర్డర్ ఇచ్చారు లోకల్ కోర్టు, మళ్ళీ దాన్ని హైకోర్టు ఆపినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కృష్ణ జన్మభూమి వివాదం అనేది ఇప్పుడు కొత్తగా పుట్టబోతుందా? ఇక్కడ 1528 అక్కడి నుంచి మొదలుకొని 1516 నుంచి మొదలుకొని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ హిందువులు ఆరాధించే దేవాలయాలన్నీ కూడా భూస్థాపితమయ్యాయి. ఆ జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా తీస్తాం. మాకు మా అంటే మేము ఆరాధించేటటువంటి దైవము, ఆయనకు ఒక ఆలయము, మేము కట్టుకున్నటువంటి దేవాలయం మాకు కావాలి. ఇది ఇవాళ నిన్నో కల్పిత కథ కాదు, మేము కట్టుకున్నటువంటిది కాదు. రాజుల కాలం నుంచి వాళ్ళు కట్టించిన ఆలయాలు ఇవి. ఇప్పుడు ఏ మతం వాళ్ళైనా వాళ్ళ ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు దానికి ఏ పేరైనా ఉండేది, వాటిని కూలగొట్టి వాటిపైన ఇతర మతస్థుల యొక్క ఆలయాలు నిర్మించడం అనేది తప్పని మేము పోరాడుతున్నాం అంతే. దానికి రేపు ఇంకొక కేసు వేస్తాం, ఇంకో కేసు వేస్తాం, ఎన్నైనా వేస్తామండి. ఎందుకంటే మీకు ముగింపు ఎక్కడ ఉంటుంది ఇలా అనుకుంటే? ఇప్పుడు 100 ఏళ్ల క్రితం 150 ఏళ్ల క్రితం జరిగిన వాటిని సవరించడానికే సమస్యలు ఉంటాయి. దాదాపు 1000 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు, 500 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు, వీటి ద్వారా మేమేం యుద్ధం చేయట్లేదే, మా ఆవేదనని వ్యక్తం చేస్తున్నాం. అక్కడ మేము వచ్చి బంధులు రాకరాస్తులు ఇంకోటి చేయట్లేదే. మళ్ళీ ఇంకొకటి మాకు ఒక ఆశ కలుగుతుంది కదా, రామాలయం ఎలాగైతే నిర్మాణం అయిందో ఇంకొకటి ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే అడుగుతున్నాం, అక్కడే ప్రశ్నిస్తున్నాం కదా. ఎక్కడ పడితే ఒక ముగింపు ఆల్రెడీ 1992లోనే వచ్చింది. అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి వివాదం, బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అయోధ్య మినహా మిగతా వివాదాస్పద అంశాలన్నింటినీ కూడా ఇక ప్రస్తావించడానికి అవకాశం లేదు, ఒక అయోధ్య అంశాన్ని మాత్రమే చూద్దామని ఒక ప్రివెన్షన్ ఆఫ్ ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు మళ్ళీ మీరు జ్ఞానవాపి గురించి మాట్లాడినా, కృష్ణ జన్మభూమి గురించి మాట్లాడినా, ఇవన్నీ కూడా వివాదాస్పదం, కొత్తగా వివాదాలు తెచ్చిపెట్టేటువంటి అంశాలు ఏముంటుందండి. ఇక్కడ మీకు ఎలాగైతే మనకు మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం పలానా జీవో తీసుకొచ్చింది అంటున్నారు కదా, అదేవిధంగా మేము పలానా సుప్రీంకోర్టులో మీరు అన్నట్టు ఒక పిటిషన్ అనేది ఇస్తాం. ఎస్ అయితే దాన్ని ఆమోదిస్తుంది, నో అయితే కొట్టేస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు కంగారు? అంతే కదండి. న్యాయపరంగానే పోరాటం ఉంటుంది అంటారు. 100% అది తప్పనుకోండి, మొహమాట లేదు. ముఖ్యమంత్రులు వేసిన పిటిషన్సే కొట్టేశారు ఇవాళ.
ప్రస్తుతము ప్రస్తుతం పవర్లో ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి వాటినే ఇది తప్పు అని సుప్రీంకోర్టు ఉన్నాక మనకెందుకు కంగారు? కానీ ఇంకొక ప్రస్తావన కూడా జరుగుతుంది. హిందూ ఆలయాల నిర్మాణం కూడా చాలా చోట్ల బౌద్ధ జైన ఆలయాల విధ్వంసం ద్వారా జరిగింది అనేటువంటి విమర్శను కొంతమంది చరిత్రకారులు లేవనెత్తుతున్నారు. ఓకే, సో ఇలా చరిత్రను తవ్వుకుంటూ పోతే ఇప్పుడున్నటువంటి సమాజం కొంత ఇబ్బంది పడే పరిస్థితి లేదంటారా? అందరూ ప్రయాణిద్దాము, ఏది సత్యము అన్నది నిర్ధారణ అవుతుంది, సత్యం అన్నదే నిలబడుతుంది. వాళ్ళ అయోధ్య నిలబడింది సత్యం, నా రాముడు సత్యం, ఆయన కథ సత్యం, ఆయన కథలో ఉన్నటువంటి ప్రతి మలుపు సత్యమే. అసలు రామాయణము మనకు స్టోరీలో అంటే ఒక సినిమాలో 3 గంటలు చూసింది కాదండి రామాయణం. ఎన్నో, అసలు రామాయణం మొత్తం ఒక అక్షరంతో సహా, అంటే అక్షరంకి అక్షరం ప్రతిదీ ఒక సినిమా లాగా చూపించాలంటే కనీసం 7-8 రోజులు పడుతుంది మనం చూడ్డానికే. తీయడానికి ఎన్ని నెలలు పడుతుంది? రామాయణం అంత పెద్దది. సత్యం ఎప్పుడూ నిలబడుతుంది. మీరు అన్నట్టు వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఎన్ని చేయనివ్వండి. ఇక్కడ ఇవాళ మనిషికి మనిషి వెళ్ళి పలానా మీరో నేనో చెప్పగానే బయటకు వచ్చేసి కత్తులు పట్టుకోనో లేదో ఇంత రాడ్లు పట్టుకోనో కొట్టుకునే అజ్ఞానంలో ఏం లేం మనం. ఆ కాలం పోయింది. ఇవాళ ప్రతిదీ ఏది సత్యము అన్నది ఒక వాదన జరిగిన తర్వాత, చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ధారణ ఇదా సత్యం అని అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి మనం ఏం కంగారు పడక్కర్లే. ఎవరు ఎంతమంది ఏం లేవదీసినా ఇవన్నీ మాటలే అవుతాయి తప్ప సత్యం అన్నదే నిలబడుతుంది. అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన తర్వాత అయోధ్య వైభవం ఏ విధంగా ఉంటుందని ఆశిస్తున్నారు హిందూ సమాజం కానీ మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ? మేమందరం కూడా ఎప్పుడెప్పుడు ఆ స్వామి దర్శనం, మీరు అన్నారే బాలరాముడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా విగ్రహం. అసలు ఎప్పుడెప్పుడు ఆ స్వామి యొక్క దర్శనం చేద్దామా అన్నట్టే ఉంది మా అందరికీ. పెద్ద పండుగ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా అత్యంత పెద్ద పండుగ ఏమిటి అంటే ఇదే అంటాం మేము. ఎందుకంటే మా అందరి మనోధైర్యం శ్రీరామచంద్రమూర్తి. మేమందరము చాలా ఆనందంగా ఉన్నాం. జనవరి 22వ తారీఖు మా ఇంట్లో, నేను చెప్తున్నాను, మా ఇంట్లో పెద్ద పండుగల వేడుకగా నేను చేయబోతున్నాను. సో తెలుగు వాళ్ళకి కూడా రాముడితో చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి. భద్రాచలం రాముడినే ఆంధ్రుల అయోధ్యగా భావించేటువంటి పరిస్థితి ఉండేది. సో అసలైన అయోధ్య రూపుదాల్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు రావచ్చు రాముడి ఆలయం పట్ల కానీ రాముడి దర్శనం పట్ల కానీ? ఏముంటుంది? ఇప్పుడు తిరుపతి క్షేత్రం ఉంది, అందులో ఆదిశంకరాచార్య వారు ప్రతిష్ఠించిన యంత్రం. అది చాలా పవర్ఫుల్, అనేక మంది భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తుంది. ఆ తిరుపతి ఉంది కదా అని చిన్న తిరుపతి అయిన ద్వారకా తిరుమల స్థాన బలం ఉంది, అక్కడ మంత్రబలం ఉంది, అక్కడికి వెళ్తారు లక్షలాది మంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలని కాదు, అయోధ్య ఉద్భవించినప్పటికీ ఏ రామక్షేత్రమైనా అయోధ్య లాంటిదే. ఎందుకంటే అక్కడ రామం 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 అనే నామంతో ఉంటుంది ఆ క్షేత్రం. కాబట్టి ఆ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మార్పేం ఉండదు. సో ఒక ప్రధానమైనటువంటి తీర్థస్థలిగా మారుతుందా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి? 100%. అసలు మన తెలుగు వాళ్ళు ఎలా చార్ధామ్ యాత్రలు ఎలాగైతే మనకు ఈ ప్రత్యేకంగా పంచారామాలని మానస సరోవరం ఇలా ఎలాగైతే యాత్రలు వేశారో ఈ 2024 నుంచి ప్రత్యేకంగా రామదర్శనం కోసం ప్రతి ఒక్క హిందువు కదిలి అక్కడ అడుగు పెడతారు. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు రాముడు ఉన్నాడు, అది సత్యం కాబట్టి అందరం వెళ్తాం. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ శర్మ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన తర్వాత ముఖ్యంగా తీర్థక్షేత్రాల సందర్శన జాబితాలో అయోధ్య ఒక ప్రముఖ స్థానం ఆవహిస్తుందనేటువంటి మాట లక్ష్మీకాంత్ శర్మ చెప్తున్నారు. అలానే అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా స్థల ప్రాభవానికి అనుకూలంగా, స్థల వైశిష్ట్యానికి అనుకూలంగా అనుసరిస్తున్నటువంటి పద్ధతులే. అదేవిధంగా వైష్ణవ శైవ సంప్రదాయాలను మేళవిస్తూ రాబోయే రోజుల్లో అయోధ్య ఒక ప్రముఖ క్షేత్రంగా మారబోతుందని ఆయన చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.